ఓర్ని ఇక్కడున్నావానే? ఏంది చెప్పకుండా ఊడిపడ్డావు? చెప్పొస్తా బ్యాండ్ భరత్ గిట్ల ఏమన్నా పెడతారానే? మీ అల్లుడు బెంగళూరు వెళ్ళిండు, ఒక్కదాన్నే ఉంటా ఇంట్లో అని దింపేసి వెళ్ళిండు. అవునా? వదినా అబ్బా ఎండలు ఏమున్నాయి, సంపేస్తున్నాయి. ఏమన్నా తింటావా? వండాలా? నేనేం తిననే, మీ అల్లుడు నేను డైటింగ్ చేస్తున్నాం. వదినా కొన్ని ఫ్రిడ్జ్ లో నీళ్లు తీసుకొచ్చియవా? అవును మమ్మీ, ఇంట్లో పని నువ్వు ఒక్కదాన్నే చేస్తున్నావా? వదిన కూడా చేస్తుందా? వదిన చేస్తుంది కానీ నువ్వు చేస్తావా లేదా? నాకేడే శాతం అవుతుంది లేవే, పొద్దుగా లేచి పార్లర్కి వెళ్ళి రావాలి, అన్ని పనులు నాకు ఒక్కదానికి. మీ అల్లుడు కూడా నన్ను చెయ్యనియడు, నా చేతులు కందిపోతాయని. ఇంట్లో బోర్ కొడుతుంది, నేను కూడా జాబ్ చేస్తా అంటే మీ అల్లుడు ఒప్పుకోలేదే అమ్మా. జీతం మొత్తం తీసుకొచ్చి నా చేతిలో పెట్టి నీకు నచ్చినట్టు ఖర్చు పెట్టుకోని అన్నాడు. నేను తెలివిగా ఆలోచించి అందులో నుంచి కొన్ని డబ్బులు తీసి పక్కన పెట్టి ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ లో 3 BHK ఫ్లాట్ కొన్నా తెలుసా? ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ లో 3 BHK ఫ్లాట్ లో ఇన్వెస్ట్ చేయాలంటే 40 lakhs డౌన్ పేమెంట్ అడుగుతారు. అందులో 20% వెంటనే EMI స్టార్ట్ అవుతుంది. మిమ్మల్ని చూసి పిచ్చి మమ్మీ, మీరు ఇంకా ఎప్పుడు అప్డేట్ అవుతారే? అదే ASBL లాఫ్ట్ లో 10 lakhs అప్ ఫ్రంట్ పే చేస్తే చాలు తెలుసా, విచ్ ఇస్ జస్ట్ 5%. మిగతా 15% మనం సెప్టెంబర్ 2026 వరకు పే చేయొచ్చు. ఫ్లాట్ హ్యాండ్ ఓవర్ అయ్యే వరకు, అంటే డిసెంబర్ 2026 వరకు వాళ్లే మనకు ఎవ్రీ మంత్ 85K పే చేస్తారు తెలుసా? అబ్బా ఈ ముచ్చటైతే అన్నయ్య చెప్పి అన్నను కూడా కొనేలాగా చేయిబిడ్డా. నేను చెప్తలే అన్నయ్యకి, నువ్వేం టెన్షన్ పడకు. మీరు కూడా అక్కడ ఫ్లాట్ తీసుకుంటే నాకు కూడా దగ్గర ఉన్నట్టు ఉంటది కదా. సరే మమ్మీ, నేను వెళ్ళొస్తున్నా. ఇంకా రాత్రి ఇక్కడే ఉంటావు అనుకున్నా. ఏముండుడే అమ్మ, ఉడకపోసి వచ్చేలాగున్నా. మీ ఇంట్లో ఒక ఏసీ గిన్నె లేదు. ఇంటికి పోయి వండుకుంటది. మీ అల్లుడికి ఫోన్ చేస్తే నేను ఇంటికి పోయినా అని చెప్పు. సరే వదినా, వెళ్ళొస్తా. అమ్మని జాగ్రత్త చూసుకోండి.